దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనములో దేవుని వాక్యం ఏం చెలవిస్తుందంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను ఎచ్చగానైనను ఉండక నులివెచ్చని స్థితిలో నీవు ఉంటేవి గనుక నేను నీ ముఖం మీద ఉమ్మును ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు. దేవుడు రాకడ అతి సమీపంగా ఉందండి. దేవుడు త్వరలో రానయ్యున్నాడు. ఆయన మనకు బైబిల్లో రాసిన ప్రవర్తల ద్వారా క్రీస్తు పురము నుండి ఈనాటి వరకు కూడా దేవుడు మనతో చెలవిచ్చిన ప్రతి లేఖనములు కూడా మన కళ్ళకు కట్టినట్టుగా నెరవేర్తింప జరుగుతూ ఉన్నాయి. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఇంకా నులివెచ్చని స్థితిలోనే ఉంటే, మనము 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, మనం దేవుని ఎరిగి రక్షించబడి, కానీ మనం అంతము వరకు కూడా దేవుని ఎదుట మనము నమ్మకస్తులుగా విశ్వాసముతో మన హృదయంలో మంట కలిగి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూచేవారుగా ఉన్నట్లయితే, దేవుడు అంటాడు, నేను ఆ శివర నుండి ఈ శివరకు ప్రతి గోత్రముల వారిని నేను పోగు చేయుచున్నాను అంటాడు. దేవుడు మన విశ్వాసం ఎలాగుందో మనం కాపాడుకునేవారిగా ఉండాలండి. మన విశ్వాసం నిలువెచ్చని స్థితిగా ఉందా? మన విశ్వాసము చల్లారిపోయిందా? మన భక్తి చల్లారిపోయిందా? మన నమ్మకత్వం చల్లారిపోయిందా? మన హృదయంలో ఏ విధంగా మనం ఉన్నాం? మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు అగ్నివలె మండుతూ ఉన్నాడా అని మనం ప్రతి దినమును కూడా పరీక్షించుకునేవారుగా ఉండాలండి. దేవుడు ఆయన మేఘాలుడై రానయ్యున్నాడు. ఆయన బోరాధ్వనితో రానయ్యున్నాడు. ఆయన అంతము వరకు నమ్మకమైన వారిని నేను కొనుక్కోబోతాను అంటున్నాడు. మన విశ్వాసము, మన భక్తి జీవితము మనము ఇక్కడ వరకు కాదు, అంతము వరకు కూడా మనం నమ్మకస్తంగా దేవుని ఎదుట ఉండాలండి. మన హృదయము మండుతూ ఉండాలి. దేవుడు అంటాడు, ఇదిగో నేను నీ ముఖం మీద ఉమ్మును వెయ్యి ఉద్దేశించున్నాను. నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నేను నిన్ను ఉమ్మునే ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడండి దేవుడు. మరి మనం పక్షంగా దేవుడు ఎంతో ఆయన ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. మన కొరకు ఆయన కలవరి సిలువ రక్తములో ఆయన మనల్ని కడుక్కొని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతనపరిచి ఒక ప్రత్యేకమైన జన్మగా మనల్ని చేసుకుని ఉన్నాడు. ఆయన రాజ్యములోనికి కొనుపోవటానికి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. మనము పరిశుద్ధుల గుంపులో ఉన్నామా, లేకపోతే లోకానుసారమైన గుంపులో ఉన్నామా? దేవుడు సకల గోత్రముల రొమ్ము కొట్టుకునే సమయం రాకపోతూ ఉన్నది. ఆ శివరి నుండి శివరి వరకు ఆయన దేవదూతలు ఆయన ఏర్పరచబడిన వారిని పోగు చేస్తాయంటండి. ఆయన ఎన్నుకున్న వారు, ఆయన ఏర్పాటులో ఉన్న వారిని పోగు చేస్తాయంట. ఒకేలా గుంపులో నుండి తోలిపోతూ ఉన్నావేమో, తొట్టెళ్ళిపోతూ ఉన్నావేమో, జారిపోతూ ఉన్నావేమో, పడిపోతూ ఉన్నావేమో, భయంకరమైన తీర్పు దినమున నువ్వు తీర్పు పొందవలసి ఎత్తువైతే నువ్వు అగ్నిగుండములోనికి వెళ్ళేవలసిగా పరిస్థితులు దేవుడు లేఖనాలు చెలవేస్తూ ఉన్నాయి. దేవుడు ఇదిగో నేను ఆది అంతమునై ఉన్న దేవుడే అంటున్నాడు. ఇదిగో నీతిమంతుని నీతిమంతులుగా ఉండనేమో, ఇదిగో అవినీతిమంతులు అవినీతిగా ఉండనేమో, ఎవిసారుగా ఉండనేమో, ఇదిగో నీతిమంతుడికి ఇచ్చే జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను ఇచ్చే జీతము నేను తీసుకుని వస్తున్నాను. మనం ఆయన జీతమును పుచ్చుకునే వారిగా ఉండాలండి. మనము రేపొద్దున పరలోకమందు దేవుని దూతల ఎదుట, తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకోకపోతే మన పరిస్థితి ఏంటి? దేవుడు ఇక్కడ మనల్ని ఎన్నుకున్నాడు. పరమ నుండి భూమికి దిగొచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కర్ర వరకు కూడా నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు దిగంబరవని దిక్కుమాలిన వాడవని ఎరగక ఇదిగో ధనాభివృద్ధి నువ్వు కలగ చేసుకుంటున్నావు. మనం ఈ లోకములో ఎంత ధనాభివృద్ధి కలగ చేసుకున్నా, మనం ఎంత ధనవంతులుగా ఉండాలని రేయింపగలు దేవుని విడిచిపెట్టి మనము పాపముతో శాపముతో కొట్టబడుతున్న వారిగా, అక్రమాలకు అన్యాయములకు మనం వెళ్ళుచు దేవుని కృపను పోగొట్టుకున్న వారిగా మనం ఉన్నట్లయితే ఈ లోకములో ఎంత సంపాదించుకున్నా ఏమీ తీసుకుని వెళ్ళలేమండి. మనం ఏమీ తీసుకెళ్ళలేము. ఆయన
ఇచ్చిన ఆ కృప, ఆ జీవమును మాత్రం మనం తీసుకునేందుకు, ఆ జీవమే మనల్ని బ్రతికింప చేసేది. అంచె దినముల యందు నేను వారిని లేపుదును అంటున్నాడు. మనం ఎలా ఉన్నాం? జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అంటున్నాడండి. ఇదిగో నీ క్రియలనే నేను ఎరుగుదును. ఇదిగో మొదట ఏ స్థితి నుండి ఇదిగో నీవు పట్టబడ్డావు ఆ స్థితిని గుర్తు చేసుకోమంటున్నాడు. మనం రక్షించబడిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మనం ఎలా ఉన్నాం మనం పరీక్షించుకునే వారిగా ఉన్నాం. మన స్థితిని, మన విశ్వాసమును, మనం జీవిస్తున్న ప్రతి జీవితాన్ని కూడా దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు త్వరలో రానయ్యున్నాడు. ఆయన మేఘాలుడై రానయ్యున్నాడు. ఇదిగో రేపొద్దున్న మనము ఆ గుంపులో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్తలో తెలియజేయబడుతున్నది కదా, ఇదిగో భూమి పుట్టిన మొదలు మన కొరకు సిద్ధపరుచుతున్న ఆ పరలోకమును ఇదిగో కుడివైపునున్న వారులారా, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో మీ కొరకు అనుగ్రహించబడిన, మీ కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోకమును స్వతంత్రించుకోండి అంటున్నాడండి. మనము 2 గుంపులుగా దేవుడు చూస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇదిగో గొల్లవాడు కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను దేవుడు ఏర్పరిచేవాడై ఉన్నాడు. మనము గొర్రెలుగా ఉన్నామా, మేకలుగా ఉన్నామా? దేవుడు గొర్రెగా మనము. దేవుడు అంటాడు, ఇదిగో నా గొర్రెలు నా స్వరము వినుము, నా గొర్రెలు నా స్వరము విను, ఆటి స్వరమును నేను ఎరుగుదును, ఎవడును నా చేతిలో నుండి వాడు అపహరించలేడు అంటున్నాడు. దేవుడు నాకు ఇచ్చినవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అంటున్నాడు. అంతము వరకు నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను అంటున్నాడు. నిత్య జీవమును ఇచ్చిన మన దేవాతి దేవుడు, ఆయన జీవమును మనలో ఒక నాటిన దేవుడు. మనం చల్లారిపోయే స్థితిలో ఉన్నట్లయితే మనం భయంకరమైన ఆ అగ్ని గుండములోనికి వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. మనం నమ్మకత్వాన్ని కోల్పోతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేసి మన ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని రాకడకు ఎదురు చూస్తూ మనముందాం. దేవుడి కొద్ది మాటలు తన ఎన్నికల్లో దీవించునుగాక. ఆమేన్.